ఫ్రెండ్స్, అందరు బాగుండారా? అందరు బాగుండారా? అందరిలో నేనుండాలి. ఈరోజు మెంతి కూర టమాటా వండుతున్నా. ఉల్లిపాయలు వేసాను. మెంతి కూర టమాటా. ఇదిగోండి, మెంతి కూర శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నాను. ఇంటి కాడ దగ్గరలో మందులు లేకుండా ఇంట్లో పండిన కూర అండి. మెంతి కూర చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్లకి. హెల్దీ ఫుడ్ అండి ఇది. గ్యాస్ ట్రబుల్ ఏది ఉండదు. మంచిగా చాలా బాగుంటుంది. మందులు వేసిన కూర కాదండి, ఫ్రెష్ కూర. ఇప్పుడే కోసి కడిగాను, తాలింపు వేసాను. టమాటా మెంతి కూర, ఉల్లిపాయలు వేసిన తాలింపులు. చాలా మంచి ఫుడ్ అండి ఇది. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. షుగర్ పేషెంట్లకి హెల్దీగా ఉంటుంది. ఎవరికైనా మంచిదేనండి ఇది. గ్యాస్ ఉండదు, బలం కూడా. అప్పుడప్పుడు మెంతి కూర తింటుండాలి. టమాటాలు వేసేస్తున్నాను. మన వంటలంతా న్యాచురల్ అండి. మిరియాలు కూడా మనకి పట్టు చీరలు, లిప్టిక్లు, మేకప్లు ఏమి ఉండవండి. న్యాచురల్గా ఉంటాను. యూట్యూబర్ గారు, మీరే లైక్ చేయాలి. మన ఇంటి వంట, న్యాచురల్ వంట. సొంత వీడియోస్, ఆ వీడియోస్ తెచ్చి పెట్టను నేను. నాకు చేతనైంది చేసి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. మగ్గాలండి. టమాటా మగ్గినాక వేయాలి మెంతి కూర. ఉల్లిగడ్డ, టమాటా, మెంతి కూర. కరేపాకు వేసాను. మెంతి కూర వేస్తున్నాను. పెట్టవా? చూసుకో. బాగా మగ్గనివ్వాలండి. టమాటా మెంతి కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాము. చాలా గుజ్జాలు ఉంది కదండి. వాటర్ పోయొద్దండి, వాటర్ పోస్తే బాగోదు. సాల్ట్ వేస్తున్నాను. కారం, సాల్ట్ వేసాను, కారం వేస్తున్నాను. ఇవ్వండి, గుజ్జాలు అయిపోయిందండి. మన కలపటంలో ఉంటుందండి కూర టేస్టీ. మంచిగా కలిపితే టేస్టీగా మంచిగా గుజ్జులాగా ఉడికింది కూర. చూడండి ఎలా అయిపోయిందో మెత్తగా మంచిగా.
ఇంకా కొంచెం మగ్గాలి, బాగా గుజ్జులాగా వస్తుంది. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేనేనండి, నాకు వచ్చినట్లు చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంతి కూర టమాటా రెడీ అండి. మెంతి కూర టమాటా, దాంట్లో పొట్టి చేపలు కూడా వేసినాను. పొట్టి చేపల తలకాయ తింటే చాలా మంచిది కళ్ళకు. ఇవి పీసెస్, పొట్టి చేపల పీసెస్. పొట్టి చేపలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందంటే నేను కూడా వేసా ఈరోజు. ఇదిగోండి చేప ముక్కలు, పొట్టి చేపలు, మెంతి కూర, టమాటా, ఉల్లిగడ్డ, చాలా బాగుందండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదండి. నోరు ఊరుతుందా? గరం మసాలా వేసేస్తున్నాను. ఇదిగోండి ఒట్టి చేపలు, మెంతి కూర. ఇదిగోండి చేప ముక్క, ఇదిగా ఒట్టి చేపల ముక్క ఉడికిపోయిందండి మెత్తగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మెత్తగా వండుకోవాలండి దగ్గరికి, టేస్ట్ బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.